మనందరి జీవితంలో మేధో సంపత్తి చట్టం అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీలా మనకు తెలియకుండానే చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈరోజు మనం ముఖ్యంగా ట్రేడ్ మార్కులు, డిజైన్ల గురించి మాట్లాడుకుందాం. ఇండియాలో బ్రాండ్లకి, ప్రొడక్ట్స్లకి చట్టపరంగా ఎలాంటి రక్షణ ఉంటుందో వివరంగా చూద్దాం. మార్కెట్లో చూస్తూ ఉంటాం కదా, ఒకేలాంటి నకిలీ వస్తువులు. అప్పుడు మనకు ఓ ప్రశ్న వస్తుంది, అసలు బ్రాండ్ను చట్టం ఎలా కాపాడుతుంది అని. ఆ ప్రశ్నకు సమాధానమే ట్రేడ్ మార్క్, డిజైన్ చట్టాలు. వీటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సృజనాత్మకతను, వ్యాపారంలో పెట్టిన పెట్టుబడిని కాపాడటం. సరే, ఈరోజు మనం ఏమేమి తెలుసుకోపోతున్నామో చూద్దాం. ముందుగా ట్రేడ్ మార్క్ అంటే ఏమిటి, తరువాత మన బ్రాండ్ హక్కులను ఎలా భద్రపరుచుకోవాలి, ఒకవేళ ఎవరైనా కాపీ కొడితే ఏమవుతుంది, అంటే ఉల్లంఘన, పాసింగ్ ఆఫ్ మధ్య తేడా ఏంటి, ఇంకా ఈ డిజిటల్ యుగంలో ట్రేడ్ మార్కుల పరిస్థితి ఏంటి, చివరిగా ఒక ప్రాడక్ట్ రూపాన్ని అంటే దాని డిజైన్ను ఎలా రక్షించుకోవాలో కూడా చూద్దాం. మొదలు పెడదాం. అసలు ట్రేడ్ మార్క్ అంటే ఏంటి, భారతీయ చట్టం ప్రకారం దీని నిర్వచనమేంటో చూద్దాం. ట్రేడ్ మార్క్స్ యాక్ట్ 1999 ప్రకారం సెక్షన్ 21ZB ప్రకారం ట్రేడ్ మార్క్ అంటే ఏంటంటే గ్రాఫికల్గా చూపించగలిగే ఒక గుర్తు. దాని ముఖ్యమైన లక్షణమేంటంటే ఒక వ్యక్తి యొక్క వస్తువులను లేదా సేవలను ఇతరుల వస్తువులు లేదా సేవల నుండి వేరుచేసి చూపగలగాలి. సింపుల్గా చెప్పాలంటే అది ఒక యునీక్ ఐడెంటిటీ అన్నమాట. అయితే ట్రేడ్ మార్క్గా దేని రిజిస్టర్ చేసుకోవచ్చు? కేవలం పదాలు, లోగోలేనా? కాదు, దాని పరిధి చాలా పెద్దది. మీరు చూస్తున్నట్టు పదాలు, స్లోగన్స్, సింబల్స్ ఇవి కామన్. కానీ కోకోకోలా బాటిల్ షేప్ లాంటి వస్తువుల ఆకారం, లేదా క్యాడ్బరీ డైరీ మిల్క్ వాడే పర్పుల్ కలర్ లాంటి ప్యాకేజింగ్, లేదా రంగుల కలయికను కూడా ట్రేడ్ మార్క్గా రక్షించవచ్చు. వీటినే నాన్ కన్వెన్షనల్ ట్రేడ్ మార్క్లు అంటాం. అసలు ఈ రక్షణ ఎందుకు అవసరం? దాని వెనకున్న ఉద్దేశమేంటి? కేవలం గుర్తులను కాపాడటం మాత్రమే కాదు, ఒక బ్రాండ్ సంవత్సరాల తరబడి కష్టపడి సంపాదించుకున్న పేరు, ప్రతిష్ట, కస్టమర్ల నమ్మకం, వీటినన్నింటినీ కలిపి మనం గుడ్విల్ అంటాం. ఆ గుడ్విల్కి ప్రత్యేక హక్కులు కల్పించడమే ట్రేడ్ మార్క్ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. సరే, అంత బానే ఉంది. కానీ ఒక బ్రాండ్ ఓనర్ ఈ హక్కులను చట్టబద్ధంగా ఎలా పొందాలి? రిజిస్ట్రేషన్ నుంచి అమలు వరకు ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ అనేది ఒక దశలవారీ ప్రక్రియ. ముందుగా మనం ఏ వస్తువులు లేదా సేవలకు ట్రేడ్ మార్క్ కావాలో పేర్కొంటూ దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత రిజిస్ట్రార్ ఆ అప్లికేషన్ను పరిశీలిస్తారు. అంతా ఓకే అనుకుంటే దాన్ని ట్రేడ్ మార్క్స్ జర్నల్లో పబ్లిష్ చేస్తారు. ఎందుకంటే ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే చెప్పడానికి. ఆ అబ్జెక్షన్ పీరియడ్ తర్వాత ఎవ్వరూ వ్యతిరేకించకపోతే అప్పుడు మనకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇస్తారు. ఒక్కసారి రిజిస్ట్రేషన్ పూర్తయితే ఓనర్కి చాలా పవర్ఫుల్ రైట్స్ వస్తాయి. ఆ ట్రేడ్ మార్క్ను వాడేందుకు ప్రత్యేక హక్కు, ఎవరైనా కాపీ చేస్తే వాళ్లపై చట్టపరంగా చర్య తీసుకునే హక్కు, దాన్ని ఇతరులకు అమ్మే లేదా బదిలీ చేసే హక్కు, ఇంకా ప్రతి 10 ఏళ్లకు దాన్ని రెన్యువల్ చేసుకునే హక్కు కూడా ఉంటుంది. ఇప్పుడొక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్కొచ్చాం. ఎవరైనా మన ట్రేడ్ మార్క్ను కాపీ కొడితే లేదా మోసపూరితంగా అనుకరిస్తే ఏం జరుగుతుంది? ఇక్కడ చట్టం మనకు 2 రకాల రక్షణ కవచాలను అందిస్తుంది. అవే ఇన్ఫ్రింజ్మెంట్, పాసింగ్ ఆఫ్. ఈ రెండింటి మధ్య తేడాను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. చూడండి, ఇన్ఫ్రింజ్మెంట్ ఇది రిజిస్టర్ అయిన ట్రేడ్ మార్క్లకు మాత్రమే వర్తిస్తుంది. ఇదొక చట్టబద్ధమైన హక్కు, అంటే ట్రేడ్ మార్క్స్ యాక్ట్ కింద మనం యాక్షన్ తీసుకోవచ్చు. మరోవైపు పాసింగ్ ఆఫ్, దీనికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు, ఇది కామన్ లా రెమెడీ. ఇక్కడ ముఖ్యమేంటంటే ఒక బ్రాండ్ యొక్క గుడ్విల్ అంటే కీర్తి ప్రతిష్టను కాపాడటం. ఎవరైనా రిజిస్టర్ కాని గుర్తును వాడి అది అసలు బ్రాండ్ అని ప్రజలను నమ్మిస్తే అప్పుడు పాసింగ్ ఆఫ్ కింద కేసు వేయొచ్చు. సుప్రీంకోర్టు ఒక కేసులో చెప్పిన మాటిది. పాసింగ్ ఆఫ్ వెనుకున్న సూత్రం చాలా సింపుల్. ఎవరికీ కూడా తమ వస్తువులను వేరేవాళ్ల వస్తువులుగా చూపించి అమ్మే హక్కు లేదు. అంటే ప్రజలను మోసం చేయకూడదు అనేదే దీని సారాంశం. ఒక పాసింగ్ ఆఫ్ కేసులో గెలవాలంటే కోర్టు ముందు 3 విషయాలు నిరూపించాలి. వీటినే క్లాసికల్ ట్రినిటీ అంటారు. 1, మీ బ్రాండుకు మార్కెట్లో మంచి పేరు అంటే గుడ్విల్ ఉందని చూపించాలి. 2, అవతలి వాళ్లు మీ పేరును వాడి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని నిరూపించాలి. 3, వాళ్ల చర్యల వల్ల మీకు నష్టం జరిగిందని లేదా జరిగే అవకాశముందని రుజువు చేయాలి. మనం ఇప్పటిదాకా మాట్లాడినవి శతాబ్దాల నాటి చట్టసూత్రాలు. మరి ఇవి ఈనాటి డిజిటల్ ప్రపంచానికి అంటే ఇంటర్నెట్ డొమైన్ పేర్లకు ఎలా వర్తిస్తాయి చూద్దాం.
ఈ రోజుల్లో ఒక డొమైన్ నేమ్ అనేది కేవలం ఒక వెబ్సైట్ అడ్రస్ కాదు, అది ఆన్లైన్లో ఒక కంపెనీకి గుర్తింపు. నిజం చెప్పాలంటే అది ఒక ఆన్లైన్ ట్రేడ్మార్క్ లాంటిది. ఈ విషయంలో ఢిల్లీ హైకోర్టు యాహూ వర్సెస్ ఆకాష్ అరోరా కేసులో ఒక చారిత్రాత్మక తీర్పిచ్చింది. డొమైన్ పేర్లకు కూడా ట్రేడ్మార్క్ చట్టం వర్తిస్తుంది, వాటిని ట్రేడ్మార్క్లతో సమానంగా పరిగణించాలి అని స్పష్టం చేసింది. దీనివల్ల ప్రసిద్ధ బ్రాండ్ల పేర్లతో ఫేక్ వెబ్సైట్లు నడపడమనేది చట్టవిరుద్ధమయ్యింది. ఇప్పటిదాకా మనం బ్రాండ్ పేరు, లోగో గురించి మాట్లాడాం. కాని మేధో సంపత్తి చట్టం కేవలం పేరునే కాదు, ఒక వస్తువు యొక్క రూపాన్ని, దాని ప్రత్యేకమైన లుక్ని కూడా కాపాడుతుంది. ఇక్కడే మనకు ఇండస్ట్రియల్ డిజైన్ల కాన్సెప్ట్ వస్తుంది. డిజైన్స్ యాక్ట్ 2000 ప్రకారం డిజైన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఒక వస్తువు యొక్క బాహ్య స్వరూపం, అంటే దాని షేప్, ప్యాటర్న్, కలర్స్, లైన్స్, ఇలా కంటికి కనిపించే అందమైన ఫీచర్స్. ఉదాహరణకి ఒక కార్ డిజైన్ లేదా ఒక వాటర్ బాటిల్ షేప్. ఇవి దాని ఫంక్షనాలిటీకి సంబంధించినవి కావు, కేవలం దాని లుక్కి సంబంధించినవి. అయితే ప్రతి డిజైన్కు రక్షణ దొరకదు, దానికి కొన్ని కఠినమైన నిబంధనలున్నాయి. అది ఖచ్చితంగా కొత్తదిగా, ఒరిజినల్గా ఉండాలి. అంతకుముందు ఎక్కడా ఏ దేశంలోనూ పబ్లిష్ అయి ఉండకూడదు. పాత డిజైన్లకు దీనికి మధ్య స్పష్టమైన తేడా కనిపించాలి. అన్నింటికంటే ముఖ్యం, అది కేవలం కంటికి నచ్చేలా ఉండాలి, దాని ఉపయోగం బట్టి కాదు. ట్రేడ్మార్క్ లాగే ఒక డిజైన్ను రిజిస్టర్ చేసుకుంటే దాని ఓనర్కి కొన్ని ప్రత్యేక హక్కులొస్తాయి. ఆ డిజైన్తో వస్తువులు తయారుచేసే ఏకైక హక్కు, దాన్ని ఇతరులకు లైసెన్స్ ఇచ్చే లేదా అమ్మే హక్కు, ఎవరైనా కాపీ కొడితే అంటే డిజైన్ పైరసీ చేస్తే వాళ్లపై దావా వేసి నష్టపరిహారం కోరే హక్కు కూడా ఉంటుంది. ఈ రోజుల్లో ప్రతిదాన్ని సులభంగా కాపీ కొట్టేస్తున్నారు. ఇలాంటి నిరంతర అనుకరణల ప్రపంచంలో మన సృజనాత్మకతను, మన ఒరిజినాలిటీని ఎలా కాపాడుకోవాలి? ఈ చట్టపరమైన ఫ్రేమ్వర్క్లను అర్థం చేసుకోవడమే ఆ దిశగా మనం వేసే మొదటి అతి ముఖ్యమైన అడుగు.